నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా వ్యాపారంగా చాలా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి పేరుంది. 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాడేపల్లిగూడెంలో కూటమిలో కలహాల కాపురం నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి 24 ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో జనసేన ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిచారు. మరి బీజేపీ అటు టీడీపీ కూడా కలిసి జనసేన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు. అక్కడ నుండి కొద్ది రోజులు బాగున్నప్పటికీ తర్వాత కూటమిలో ఈ మూడు పార్టీల మధ్య ఐక్యతా రాగం అంతంత మాత్రమే అనేది తాడేపల్లిగూడెంలో వెళ్ళి ఏ సెంటర్లో నిలబడినా ఇదే గుసగుసలు వినపడతాయి. తాజాగా తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ చైర్మన్ విషయంలో కూడా అటు టీడీపీ జనసేన మధ్య కొంత ఊగిసలాట్లు నడిచినప్పటికి కూడా జనసేన వైపే స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే చెప్పింది జరుగుతుందనేది అందరూ తెలిసిన విషయం కాబట్టి ఆ క్రమంలోనే ఎమ్మెల్యే చెప్పిన వారికి ఏఎంసీ చైర్మన్. మరి మిగిలిన డైరెక్టర్లు ఎవరు ఉండాలి, వైస్ చైర్మన్ ఎవరు ఉండాలి? టీడీపీ అటు బీజేపీ ఉంది. మరి బీజేపీ కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఏ విషయంలో బీజేపీని కలుపుకుపోవడం లేదనేది ఒక అపోహ అయితే ఉంది తాడేపల్లిగూడెంలో. అదేవిధంగా టీడీపీకి అయితే క్యాడర్లో కొంత నిరుత్సాహం అయితే కనిపిస్తుంది. కానీ మరి ఇటీవల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కీలక నాయకులు తాడేపల్లిగూడెం సంబంధించిన జనసేన ఎమ్మెల్యే టీడీపీ కీలక నేత వలవల బాబ్జీ గారిని వీళ్ళంతా కూడా రాజీ ఫార్ములా జరిపిన నేపథ్యంలో సేమ్ టైము వలవల బాబ్జీ గారు కూడా స్టేట్ లేబర్ కార్మికులకు సంబంధించిన బోర్డు చైర్మన్ ఇవ్వడం వల్ల మరి వలవల బాబ్జీ గారు కొంత మౌనంగా ఉన్నప్పటికీ కూడా అనుచరులు మాత్రం కొంత అసంతృప్తి అయితే తీవ్రంగానే ఉందని చెప్పాలి. అయితే డైరెక్ట్గా ఎక్కడా కూడా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేయకపోయినా అంతర్గతంగా మాత్రం కూటమిలో ఉన్న టీడీపీ బీజేపీ శ్రేణులు కొంత ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తుంది. మరి ఎమ్మెల్యే వైఖరా లేదంటే పదవుల పందారంలో మరి ఈ కూటమిలో ఉన్న రెండు మిగిలిన పార్టీకి న్యాయం జరగడం లేదు, జనసేన పార్టీలు ఉన్న వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది. మరి ఎన్నికలలో టీడీపీ బీజేపీ కలిసి ప్రయాణం చేశాం, విజయం సాధించడానికి అన్ని విధాలుగా ఈ రెండు పార్టీలు సహకరిస్తే పదవుల విషయంలో తెలుగుదేశానికి బీజేపీకి తాడేపల్లిగూడెంలో తీవ్ర అన్యాయం జరుగుతుందనేది మరి ఈ శ్రేణులు తమ అసంతృప్తిని రకరకాల వేదికల్లో రకరకాల సన్నిహితుల ద్వారా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అయితే తాడేపల్లిగూడెంలో ఏఎంసీ ప్రమాణ స్వీకారం, డైరెక్టర్ల కేటాయింపు, వైస్ చైర్మన్ ఎంపికలో కూడా కొంత గందరగోళం అయితే నడుస్తుంది. ఏదేమైనా తాడేపల్లిగూడెం తొలి 24 ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన దగ్గర నుండి కూడా కూటమిలో కలహాలు అయితే స్టార్ట్ అయ్యాయి, కొనసాగుతూనే. మరి ఈ కలహాలు ఇప్పటికిప్పుడే సర్దుబాటు చేసుకుంటారా, చల్లబడతాయి అంటే రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప చల్లబడే అవకాశం ఏమాత్రం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాడేపల్లిగూడెంలో మరి ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికలలో 2029 టార్గెట్గా అటు టీడీపీ జనసేన మరి బీజేపీ కూడా సీటు ఆశించే ప్రయత్నం చేస్తుంది. టీడీపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా తాడేపల్లిగూడెం ఈసారి టీడీపీకే ఇవ్వాలి, ఆ టికెట్ వలవల బాబ్జీ గారికి అనేది తన అనుచరుగాను చాలా పట్టుదలగా ఉన్నారు. మరి జనసేన బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే ఖచ్చితంగా మళ్ళా పోటీ చేస్తానన్నారు. కానీ జనసేన పార్టీలో ఇటీవల బొలిశెట్టి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆ పార్టీ అధిష్టానానికి కొంత తలనొప్పిగా మారిందని తెలుస్తుంది. ఏదేమైనా తాడేపల్లిగూడెం కూటమిలో కలిసి ప్రయాణం చేసి కూటమిలో కలహాలు లేకుండా ఉండే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. ఖచ్చితంగా రోజు రోజుకి కలహాలు కాపురం సంవత్సరాలు నెలల పాటు కొనసాగే అవకాశం తప్ప కలిసి ప్రయాణం చేసే అవకాశం తాడేపల్లిగూడెం కూటమిలో కనిపించడం లేదు. థ్యాంక్ యూ. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3
కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.